సమయంలో మరి దేవత దేవునికి వందనాలు కూడా వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పేరట పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందరికీ. మరి ఈ సమయంలో దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యము మనం చూద్దాం. దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుని వాక్యం చూద్దాం. మత్తయి సువార్త అది అల్లారు చెప్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21 వచనం ఒకసారి చూడండి. అక్కడ చక్కటి మాట ఉంటుంది. ఆమె ఒక కుమారుడు కను మన ప్రజలను పాపము నుండి రక్షించును. చాలండి. అక్కడ దేవుని వాక్యం బాధ్యతము తొలితే ఊరటి దేవుని బిడ్డారా, ఈరోజు బాధ్యతము తొలితే రైట్. దేవుని బిడ్డారా, ఇక్కడ ఒకసారి మరొకసారి చదువు. ఆమె ఒక కుమారుడు కను మన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక యేసు అని పేరు పెట్టబడేను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, ఈ సమయంలో పనికిరాని వారం అల్పురమైన మమ్ము యేసై ప్రభు మమ్మల్ని ప్రేమించి పాపం నుండి విడిపించి గొప్ప నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మార్చినందుకు వందన. ఈ సమయంలో తండ్రి మమ్మల్ని దర్శించండి. నా నోటికి నా హృదయాన్ని అగ్నితో కాల్చి సంఘంతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసయ్య గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మరొకసారి చూడండి. కాదు 3 కాదు 6వ అధ్యాయం అనుకోండి. 6వ అధ్యాయం 3వ వచనం చూడు. 6వ వచనమా? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఆలోచనకర్త నిత్యుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఇంకా 2వ వచనం చదువు. నేను 2వ వచనం గురించి కనపడుతుంది. 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణాశ్చయము గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మసీహే, బోలో యేసు మసీహే. దేవుని బిడ్డారా, ఇక దేవుడు బాధ్యతను తొలగితే ఇక బాధ్యతను తొలగితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. చూడండి దేవుని బిడ్డారా, ఇక బాధ్యతను తొలగితే కన్యక గర్భవతి ఒక కుమారుని కనును. చూడండి, బాధ జరగముందు తొలితే దేవుని బిడ్డారా, ఇంకా దేవుడల్లే ఒక పరలోకం నుండి భూమిలోకం వారికి ఒక కన్యకని ఏర్పాటు చేస్తారు. కన్య తృప్తి మన భాష బాతింతారు, మన భాషతే పెండులైన పీకిడు, మాననిత్య తెలియో ముద్దనిత్య తెలియో బాత తెలియో పీకిడు. కానీ అలాంటి పీకిడుతూ నువ్వు అలాంటి పీకిడితే భవి అలాంటి పీకిడితే నన్ను పుట్టవాలిందో యేసు ప్రభు మానవ రూపం. దానికి తెలుగు బైబుల్ భాష కన్యక బైబుల్ భాష. దేవుని బిడ్డారా, అందుకే కన్యక గర్భవతి ఒకరు కుమారుని కమునులు ఉడట్టి మీకు మాటగా అవుతాం. పెన్నులైన పీకు వస్తలే బేరం సెంగు జోక ఇల్లేదు, బేరం సెంగు బొల్వని పీకు. ఒకవేళ లోకాత మంచి పిల్లని కాంతి లోకంతే పిల్లతో పుట్టకెత్తి మన లోకంలో బేలమంతా పరిస్థితి ఉడటి బేలమంతా ఉడటి. కానీ మనం ఆల జరిగితే అనుకో, ఇదిగో ఈయన తండ్రి ఉన్నాడు కానీ తన బిడ్డని చెప్పలేదు, తన కొడుకుని కెత్తిలో ಅದು ಕೂಡ ಈಚೆಗೆ ಓಡ್ಸೆಗೆ ಈಚೆ ಬೇಲೆ ಆಗ್ತಾ ಸರ್ ಬೇ ದೂತಿ ಬೇರೆ ಬೇಲೆ ಸತ್ ಬೇಲೆ ಡೋಕ ತಪ್ತ ఆ బిలబేల కంట చీ 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 కూడా పరవేత్తిన పరువు తీసుకో. కానీ ఆనాడు కూడా
ఆనాడు కూడా ఆ కన్యకే తల్లిదండ్రులు ఉన్నారు. వెనకే ఆ వ్యక్తులు యాయబాబుడు మెంతిరు, ఆ వ్యక్తులు తమ్ముడు దాదులు మెంతిరు. దేవుని బిడ్డారా, మరి ఆ వ్యక్తులు ప్రధాన మాసమంటే ప్రధాన మిత్రుతే మన బాధ్యతలు మన కోయ బస్తి నేడం కెరిపి సువాత నా కొడేస్తుంది బాధ్యతలు బయటికి 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 బయట మంచిగా పూనాటి దేవుని బిడ్డ దేవుని బిడ్డకి బాధకత మంత్రుడితే పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. వాడితే నేను భూమిలోకం రావాలి, భూమిలోకం రావాలి, భూమిలోకం రావాలి, భూమిలోకి రావాలంటే నాకు నేను కన్యక గర్భంలో నేను పుట్టాలని యేసు ప్రభు దూతలు ఏం చేసిన తెలుసా? కన్యక ఇది మరియను కూడా దూతమునే కెత్త మాట యేసు ప్రభు కడుపులో రాక మునిపే అదే రీతి యోసేపుని కూడా దాని యోసేపుని కూడా మునే దేవదూతకెత్త దేవుని దూతకెత్త వచ్చిందిగో లోకాన్ని తన ప్రజల్ని రక్షించిన దేవుడు ఒక మానవుడుగా కన్య గర్భంలో పుట్టి వస్తున్నాడు. మీరు గుర్తు పెట్టుకొని ఆ మాటకి వచ్చి దగ్గర 100 సంవత్సరాలు రాసమంటారు. దేవుని బిడ్డ ఆ మాట నెరవేరాలి. యేసు ప్రభు వాయవ నెరవేరక పతి మాత అబద్ధ మాట, కానీ దేవుని దూత కెత్త కాబట్టి నెరవేరుతాం. యేసు ప్రభు ఆ మాట కెత్త ప్రకారంగా కన్యక గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి ఏం చేసినాడే కుమారుని కన్యను. దేవుని బిడ్డారా, ఇది మనుషులు ఇద్దరు కలిస్తే గర్భవతి అయ్యేది కాదు. మానవులు ఇద్దరు కలిస్తే, మానవులు కాపురం చేస్తే దేవుడు పుట్టాడు. కానీ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి ఆకాశాన్ని మరి ప్రకృతిని ఆ భూమి ఆకాశాన్ని మాట ద్వారా సృష్టించిన దేవుడు. అందుకే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? కన్యక గర్భవతి కుమారుని కనినని అది బాధితుడు యేసు ప్రభు ఒక మానవుడు వేరే పుట్టేవారు అలే పుట్టి మానవుని రక్షించడానికి భూమిలోకి వస్తారు. హల్లెలూయా, సంపలబట్టి దేవుని నామమున మహిమపరుచుకుందాం. దేవుని బిడ్డలారా, ఎందుకు పుట్టాల్సి వచ్చింది? బాల మంది పుట్టేవాళ్ళు, బాల మంది యేసు ప్రభు వాయవాళ్ళు తెలుసా మీకు? యేసు ప్రభు బాల మంది వాయవాళ్ళు, యేసు ప్రభు బాల మంది వారి ఆనాడు బాధితుడితే భూమి ఆకాశం ప్రారంభమై నువ్వెందుకురా ఊడట ఆనాడు భూమి ఆకాశం మానవుని భూమి మీద పుట్టి 400 సంవత్సరం అంతస్కెళ్ళి బాధ జరుగుతుంటే 400 లేకపోతే 1500 సంవత్సరం కావచ్చు. కానీ ఆ ప్రారంభం నుండి నోహ కాలం వరకు బెత్సెసర కత్తెర తెలియగాని ఆనాడే దుర్మార్గులు నాకు తెలుసా? ఆ కాలంలోనే కొన్ని సంవత్సరాలు ఒక మహత్య 400 కావచ్చు, లేకపోతే 200 కావచ్చు. ఆ కాలంలోనే దేవుడంటే లెక్క లేదు. దేవుడంటే దేవుని ఎవరిని పట్టించుకోలేదు. దేవుని కనుక్కునేది లేదు. దేవుని మాట ప్రకారం జీవించేవారు లేరు. దేవుని మాట ప్రకారం బ్రతికేవారు లేరు. అందుకనే ఆ నోవా కాలంలో ఏం చేసింది తెలుసా? దేవుడు జల ప్రాణం వచ్చి అందరినీ నాశనం చేశాడు. మానమైతే వీళ్ళు బ్రతికిన వేస్ట్. నా ప్రజలు కాబట్టి, నా బిడ్డలు కాబట్టి వీళ్ళు బ్రతికిన వేస్ట్. నా మాట చెప్పి నా మాట ప్రకారం బ్రతికేవారు కావాలని యేసు ప్రభు కోరంతో దేవుని పెట్టారు. అందుకనే తన ప్రజల్ని వారి పాపము నుండి రక్షించుటకు ఆయన వచ్చేను. హల్లెలూయా. ఓడే దేవుని బిడ్డారా, ఈరోజు మనకు ఒకవేళ కొడుకు లేకపోతే కూతురు పుట్టి సంతోషం ఉంటుందా? ఫస్ట్ సంతోషం వాయిద్దా. పుట్టగల కొడుకు పుడతాడు, కూతురు పుడితే ఫస్ట్ సంతోషం వాయిద్దా. తర్వాత పెరిగిన బాలే అయితా బేలా అయితా. బిడ్డ నీ మాట వినదు, కొడుకు నీ మాట వినడు.
వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు డీజే డాన్స్ చేస్తూ ఏసీ పెళ్లి పక్కన పోయి నీకు తెలియకుంటేదో గద్ద కోడి పిల్లని పట్టుకొని పోయినట్టు ఏం చేస్తుంది? భయం భక్తి లేనకుంటా బ్రతికే పరిస్థితి వచ్చింది. ఆలయ కొడుకు మాయమైపోతున్నాడు, కూతురు మాయమైపోతున్నాడు. మనం ఏం చేస్తాం? నా కొడుకు పుట్టాడు, నన్ను మంచి చూసుకుంటాడు, నాకు మంచి చదువుకుంటాడు, నాకు తెచ్చి పెడతానని నీవు అంటున్నావా? మురిసిపోతున్నావా? లేదు దేవుని బిడ్డ. కానీ దేవుడే నీకు తోడు అని ఒక భక్తుడు పాట రాశాడు. ఏమని పాట రాశారు? మారనది మరవనది విడువనది ఎడబాయనది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభుని మనల్ని వాడినంత తెలుసా? యేసు ప్రభు సర్వ సృష్టికర్త దేవుడు. మానవుల్ని, జంతువుల్ని, మానవుల్ని, నరుల్ని, భూమి ఆకాశం, మాల మెట్ట జంగల జబరంతా యేసు ప్రభు మాట ద్వారా సృష్టించారు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభు కన్య గర్భంలో పుట్టి భూమిలోకి వచ్చి తన ప్రజల్ని, తన పిల్లల్ని అందరినీ యేసు ప్రభు రక్షించడానికి వచ్చారు. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. తన ప్రజల్ని రక్షించడానికి వచ్చాడు. తన ప్రజలంటే ఎవరు? మనం. తన ప్రజలంటే మనము. ఆయన ఏం చేసి తెలుసా? ఏం చేసినంటే ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజల్ని వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. యేసు అంటే రక్షకుడు అర్థం. గమనించండి, యేసు అంటే ఏంటి అర్థం? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అర్థం. నీ పాపం నుంచా, నీ దుఃఖం నుంచా, నీ పాపం నుంచి, దుఃఖం నుంచి, కష్టం నుంచి, బాధ నుంచి, రోగం నుంచి యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ పాపము నుండి రక్షిస్తాడు. నువ్వు చచ్చిపోయే పరిస్థితి, నువ్వు డొల్లి దానస్కి కూడా దేవుడు బసాకిన దేవుడు. దేవుని బిడ్డారా, అందుకే మరి అందుకే లాజరు డొల్లి 4 రోజుగా తస్కాయ్ బాకిద్దరు. లాజర్ అంటే నాకు ఇష్టం. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? చనిపోయి సమాధి చేసి 3 రోజులు అయినప్పటికీ, 4 రోజులు అయినప్పటికీ ఆయన సమాధి నుండి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చెప్పండి, దేవుని నామమున తెలుసుకుంటాం. దేవుని బిడ్డ, ఈ మైక శతం కేంద్రులు నానో దాదులు గుళ్ళాతులు కేజాటి ఈ రోజు బాధ్యత దేవుడు మనకు పుట్టిస్తాడు తెలుసా? దేవుడు మనకు ఒక మట్టి బొమ్మగా తయారు చేసి మేదులుగా, ఇది మేదులుగా శరీరంగా తయారు చేస్తారు. ప్రాణం వాడతారు, ఊపిరి వాడతారు, జీవం వాడతారు. ఈరోజు దేవుడింత ప్రాణము, దేవుడింత మేదులు, దేవుడింత జీవాన్ని మన బెరకేంటారు తెలుసా? సుట్ట, సారా, పొగ మందిని తెచ్చి మన జీవితం కలట్ కేసు కోట్ల మంది డోలి తాగుతూ దేవుని పెట్టారా? యేసు ప్రభు అంటే మతం, యేసు ప్రభు అంటే కులం అని అంటున్నారు. యేసు ప్రభు అంటే మతము కాదు, కులము కాదు. పరలోకం వెళ్ళటానికి మార్గం, స్వర్గం వెళ్ళటానికి మార్గం, మంచి నీతి మార్గం, నీతిగా బ్రతికే బతుకు. దేవుని బిడ్డ, ఆత్మ రక్షణ, ఆత్మల రక్షణ, ఆత్మ మన ఆత్మ పరలోకం దానికి మార్గం. దేవుని బిడ్డ, ఈరోజు ఈ లోకం ఎంతో సుఖభోగాలతో తాగుతూ తిరుగుతూ తన్నాడుతూ దేవుని బిడ్డారా మాయమైపోతున్న. దేవుని బిడ్డ కంటి కనపడకుండా మాయమైపోతుంది. ఇంకొక విషయం, బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? ఒకసారి మేము పిల్లల్ని తీసుకొచ్చాం, చూసారా? ఎక్కడ కిరే ఇంట్లో ఉన్నప్పుడు 2 పిల్లల్ని తీసుకొచ్చిన. ఆ పిల్లగారు తండ్రి ఇప్పుడు భర్త లేదు, చచ్చిపోయారేమో అని అంటున్నారు ఊరోళ్ళు అడిగితే. దేవుని బిడ్డారా, చచ్చిపోయాడేమో. అసలు పిల్లల గురించి కూడా ఆయనకి పట్టించుకోలేదు. అసలు ఉన్నాడా పోయాడో వాళ్ళ కుటుంబీకులు కూడా తెలవదు. దేవుని బిడ్డారా, ఎందుకు ఇలా అవుతుంది?
వాడే ముసలోడా వయసోడే దేనికి బాలన చేయి తెలుసా? తాగబోతులకి బాలన చేయండి, తిరగబోతులు బాలన చేయండి. గుడలోకుని చంపారు వాళ్ళే అంట. తాగబోతులు ఏం చేశారు? గుడలోకుని చంపేశారు. ఆ కేసు ఉంది వాళ్ళ మీద. కానీ ఆయన ఉన్నాడో లేడో తెలవదు. మొన్న అడిగితే పిల్లల్ని చూసి అడిగాను అయ్యగారిని, ఉన్నాడంటే ఏమున్నాడో పోయాడో తెలవదా? దేవుని మీద ఎందుకు ఈ జీవితం నీకు? నువ్వు 2 రోజులు బతకొచ్చు కదా, 2 రోజులు నువ్వు మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకొచ్చు కదా. పాపము జీవితము మరణము, పాపము జీవితం నరకము. ನಿಮ್ಮ ಸುತ್ತ ಸಾರ ಹೋಗುವ ಮಂದಿನಿ ತಿಂದು ಬದುಕಮುಂತ ನಲೆ ಮಿತ್ತರಿದ ಕೆತ್ತ ಮುಂತೆನೆ ಗಾನಿ ನಿಮ್ಮ ಬೇಗದಾತಿ తెలుసా? కిస్కుడు దాతిన దేవుని బిడ్డ, కిస్కుడు దాతి దేవుడు కూడా నీకు రక్షించాడు. నువ్వు కాము కూర్చోరా దేవుని బిడ్డారా, కిస్కుడు దాతి వేళ రక్షించి ఇప్పుడే బతికి ఉన్నప్పుడు నీ బతుకు బాగు చేయాలి. ఇప్పుడే నీ బతికి మనసుకి నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇంజాన్ని బతికి మనసుకే ನಿಮ್ಮ జీవితాలు మార్చుకోవాలి, బతుకు మార్చుకోవాలి. అసలు నువ్వు మంచి బతుకుతావు. సబాత్ పనులు మంచివాడికేతో దేవుని బిడ్డ. అందుకే యేసాయ గ్రంథంలో 9:3 ఏమని ఉంటుంది తెలుసా? చదవండి. అదొకటి ఒకరు తీసి ఉండండి. చదవండి. అక్కడ ఏమంటుందంటే, చీకటిలో నివసించుతున్న జనులు గొప్ప వెలుగులు చూస్తున్నారు. చదువు. మరణశయ దేశము గల వెలుగు ప్రకాశించాను. మరణశయ గల దేశములో వెలుగు ప్రకాశించాను. చూడండి దేవుని బిడ్డారా, మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతో తాగిన మత్తుకి ఏం జరుగుతుంది తెలుసా? అత్యాచారం చేస్తున్నారు, పాడు చేసి ఆడపిల్లల్ని చంపుతున్నారు. దేవుని బిడ్డ, ఎందుకు? తాగుడు వల్ల, తాగుడు జీవితానికి ఏమైపోతుంది? తాగుడికి బాలు సైతం మనిషి ఎవరి మాట వినడు దేవుని బిడ్డ. కానీ ఏంటంటే ఈ ప్రజలంతా ఎక్కడ ఉన్నారంటే చీకటిలో ఉన్నారు, రోగంలో ఉన్నారు, బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకనే చీకటిలో ఉన్న జనులని వారి పాపము నుండి విడిపించడానికి క్రీస్తు యేసు వచ్చాడు. ఈరోజు చూడండి, ఒకవేళ మనం మంచిగా ఎవరో ఒకరు పెద్దలు చెప్తే నీ జీవితాన్ని మార్చుకోవాలంటే నేను మార్చుకుంటానని చెప్పి అలాగే ఉండేటోళ్ళు ఉన్నా. మళ్ళీ ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు మంచి ఆ సార బతుకు మార్చి, ఆ పాడు బతుకు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ భార్య పిల్లల్ని మంచి చూసుకోవడం, మంచి బతుకోవాలంటే నువ్వేం నాకు ఇస్తున్నావా, నాకు తెస్తున్నావా అని అంటూ ఉంటుంది దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ ఏమంటుంటే ఈరోజు మనం కూడా మరి మరణశయనలో చీకటుల నుండి దేవుడు మనల్ని రక్షించాడు. పాపం నుండి దేవుడు నీకు నాకు రక్షించాడు. రోగం నుంచి దేవుడు నీకు నాకు రక్షించాడు. దేవుని బిడ్డలు అందుకనే వారి పాపాల నుండి, వారి పాపాలంటే మన పాపం, తాగబోతు పాపమా, దొంగతనం పాపమా, అబద్ధ పాపమా, గొడవల పాపమా, ఆ పాపము నుండి దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డ నీకోసం ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా, నా జీవితం మార్చు, నా బతుకు మార్చదు. మనసు పూర్తిగా దేవుని అడగాలి. అప్పుడు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు దేవుడు మన బతుకు మారుస్తాడు. నువ్వు మరణకరమైన రోగం తిమిందినా, డొలిటైన పరిస్థితి మిందినా, నీకు అవుతున్న పాపం వక్క దేవుని బిడ్డ. అందుకే వారి పాపము నుండి వారిని రక్షించింది. దేవుడు రక్షించడానికి వచ్చాడు. దేవుడు తన గొప్ప వెలుగులోని నిన్ను తీసుకురావడానికి వచ్చాడు. కొంతమంది ఏమంటారు తెలుసా?
యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు నమ్ముకోను నమ్ముతున్నారు బేదో ప్రేమతో డోల వాట్కారా, గిసిరిత్కారా, గిసిగోదిత్కారా, లేకపోతే బిస్కెట్ ఇత్కారా, పోటీ ఇత్కారా, ఏ మతం మార్చముతున్నాను. ఏం మార్చుతున్నా? ఏం మార్చట్లే. నీ కులం మారట్లే, నీ మతం మారట్లే, నీ పేరు మారదు. దేవుడు బిడ్డ, కానీ దేవుడు మతం మార్చడం రాలేదు, దేవుడు కులం మార్చడం రాలేదు. ఇక్కడ ఏం మార్చవచ్చు తెలుసా? వారి పాపంని మార్చడం వచ్చు. హల్లెలూయా. చెప్పండి దేవుని మనం కలుసుకుందాం. దేవుని బిడ్డ వారి పాపం నుండి రక్షించడానికి వచ్చారు. హల్లెలూయా. చూడండి ఒకసారి, అలాగే మత్తయి లూకా సువార్త ఒకసారి చూడండి. మనం త్వరగా వెళ్ళిపోదాం. లూకా సువార్త 2వ అధ్యాయము అక్కడ 14 వచనము ఉంటుంది. ఎక్కడి నుండి చదువుతారంటే 8 నుండి చదువు. ఆ దేశములో గొర్రెల కాపుల పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరినీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకా దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. చాలు చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ మనం 2 మాటలు తీసుకుందాం. ఇక్కడ 2 మాటలు ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమంటే ప్రజలకందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు నేను తెలియజేస్తున్నాను. మాతోని మాటలు ఏమంటారు తెలుసా? మాతోని మాటలు ఏమంటారంటే క్రైస్తవులకే యేసు ప్రభు దేవుడు, క్రైస్తవులకే ఆ క్రిస్మస్ పండుగ లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు డిసెంబర్ స్టార్టింగ్ నుండి డిసెంబర్ అయిపోయే వరకు అన్ని దేశాల్లో ప్రపంచమంతా అన్యులు కూడా, క్రిస్టియన్ కూడా, ముస్లిమ్స్ కూడా, హిందువులు కూడా అందరూ క్రిస్మస్ పండుగ చేస్తారు. హల్లెలూయా. చెప్పండి దేవుని నామమున మనం పట్టుకుంటాం. దేవుని బిడ్డలారా చూసారా? కానీ దేవుడు అంటే ఒక్కడికి దేవుడు కాదు, ప్రపంచం అందరికీ దేవుడు. అందుకే ప్రజలకు అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు కలుగు చేస్తున్నాను. మొన్నటి దినం చూశారు, 2 రోజుల నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చక్కటి మాటలు చెప్తున్నారు. క్రైస్తవులు రావడానికి చాలా ప్రజల్ని మేలు అందుతుంది. దేవుని బిడ్డారా, అది మతం కాదు. క్రైస్తవుల గురించి మంచి మాటలు చెప్పిండు, ఆ యేసు ప్రభు గురించి మంచి మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. చూడండి, ఇది మతం కాదు. మత పిచ్చి ఉండేటోడు, కుల పిచ్చి ఉండేటోడు ఏం చేస్తారు తెలుసా? ఇదిగో బట్టలు ఇచ్చి భోజనం పెట్టి మనం మతం మార్చే కాదు. ఒకవేళ మేము కూడా తాగుబోతులము, మేము కూడా దరిద్రులము, మేము కూడా దొంగలము, మాకు దేవుడు మార్చాడు, మా జీవితాలు మార్చాడు, మా బతుకు మార్చాడు, మీరు కూడా మార్చుకుని ఉంటే ఇదిగో దేవుని ప్రేమ తెలియపరుస్తున్నాం. ఇదిగో దేవుని నమ్మిక ఇలా ఉంటే జీవితం సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మీరు ఇలా మారండి మాలాగంటే లేదు. నువ్వు మా లొత్త పెద్దలు మార్చముంది, మా కులమే పిచ్చోలు తెలుసా, వెర్రోలు, బుద్ధి లేని వారు. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటుంది? ప్రజలకు అందరికీ కలిగిపోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం నీకు నాకు కోసం రాలే, మనం కోసం యేసు ప్రభు రాలే, అందరి కోసం వచ్చాడు. అందరి కోసం వచ్చి దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి చీకటి నుండి, పాపం నుండి, రోగం నుండి, బాధల నుండి దేవుడు ఏం చేస్తే తెలుసా? ఇదిగో నేను నీకు తండ్రిగా ఉంటా, నీకు కాపాడుతాను, నీకు బ్రతికించుతాను, నీకు సాయం చేస్తానని దేవుడు స్వయంగా మానవుడిగా భూమిలోకి వచ్చి చెప్తే, అరే నీవు మానవుడిగా తప్ప
నువ్వు మానిని కదా, నీ మీద దేవుడు ఆదరించి యేసు ప్రభుని నిందలు పెట్టిన దుర్మార్గుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు యేసు ప్రభుని నమ్మితే నీ మతం మారదు, యేసు ప్రభుని నమ్మితే నీ కులం మారదు, యేసు ప్రభుని నమ్మితే నీ లొత్త పెదిరి మారు, నీ పెదిరి మారు. నీ ఇష్టం ఉంటే యేసు ప్రభుని నమ్మితే నీ ఇష్టం ఉంటే మార్చుకో, లేకపోతే లేదు. భక్తిని బట్టి ఉంటుంది, భక్తిని బట్టి ఉంటే దేవుని బిడ్డారా. కానీ అందుకే నీకు బాధ్యత, ఇదిగో దావీదు పట్టణం మందు నేను నీ కొరకు రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టా, రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు నీకు తాగుబోతు జీవితం నుండి మార్చుతాడు, దొంగతనం నుంచి మార్చుతాడు, పాపం నుండి మార్చుతాడు, అబద్ధం నుండి నీకు మార్చుతారు. మార్చుతారు, నీ జీవితాన్ని మార్చుతారు, నీ పాప హృదయతను మార్చుతారు, పాప మాట నుండి మార్చుతారు. దేవుని బిడ్డారా, యేసు ప్రభు అంటే ఆసామాస దేవుడు కాదు. అందుకనే నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధుడిగా ఉండండి, నేను వెలుగు కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉంటానంటే. కొంతమంది విశ్వాసులు ఏమంటారు తెలుసా? కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఒక అమ్మగారు పాట రాసింది, ఇంట్లో స్టార్, ఇంటి పైన స్టారు, ఇంటికాడ బార్ అంటే అర్థం ఏంటి? బార్ షాపు. లొత్తపురం నక్షత్రం అంతా, లొత్తలోప బార్ షాప్ అంతా. ఇది క్రైస్తవుల భక్తి కాదు దేవుని బిడ్డారా. క్రైస్తవుల భక్తి అంటే అందుకేనే మన వేషధారంతో పండుగ చేస్తుంటే అన్ని వృధా, మంచి భక్తితో పండుగ చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఏమంటుంటే అక్కడ ఏమంటుంటే చూడండి, అక్కడ ఏమంటుంటే దావీదు ఇదిగో అని వచనం చదువు ఇక్కడ 11వ వచనం. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డ, ఆ రోజు గొల్లలు కూడా యేసు ప్రభుని తెలుసు, కానీ యేసు ప్రభు భూమిలోకం వార్తైన సంగతి గొల్లలు తెలియదు, జ్ఞానులు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, గొల్లలు తెలియదు. గొల్లలు ఏం చేశారు తెలుసా? దేవుని దూత వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించింది. అందుకని మనం దేవుని దగ్గర వెళ్తే ఎప్పుడు వెలుగే ఉంటుంది. దేవదూత ఎప్పుడు వెలుగు లేకుంటుంది. దేవుడు కూడా వెలుగే. అందుకని మన దేవుని మనం చూడలేం. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతో మనము దేవునికి ఆరాధించాము. హల్లెలూయా. అందుకని దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు పుట్టాడు. ఈ రోజు కొత్త కుమారుడే గ్రామంలో రక్షకుడు పుట్టునగాక, రక్షకుడు పుట్టునగాక. మరి అందరికీ కలగబోయే మహా సువార్త వర్తమానమే గ్రామంలో వచ్చునగాక. దేవుని బిడ్డారా, గమనించండి, మనం నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు ఇంకొకడికి మన గురించి తెలుస్తుంది, దేవుని బిడ్డ. అందుకే ఏమంటున్నంటే మన మొదటి మాట ఏంటంటే ఆయన ఏంటి? కన్య గర్భములో, ఆ కన్య మరియ గర్భములో ఒక శిశువుడుగా పుట్టాను. అందుకనే అక్కడ ఏంటంటే తన ప్రజల్ని రక్షించటం కంట ఏం చేశాడు తెలుసా? ఆయన వచ్చాడు. మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ ఎక్కడున్నారు తెలుసా? చీకటి మరణశయ దేశములో నుండి వారిని రక్షిస్తాడు. ఇప్పుడు ఈ యేసు ప్రభువుని నమ్మలేని ఎక్కడున్నారు తెలుసా? మరణంలో ఉన్నారంట, మరణ గుండంలో ఉన్నారంట. ఎక్కడున్నారు తెలుసా? చీకటిలో ఉన్నారు. రెండోది మరణశయ దేశంలో నుండి వారిని వారి దేశంలో వెలుగు ప్రకాశిస్తుంది. చూడండి, పాపుల దగ్గర కూడా యేసు ప్రభు సువార్తను మనం ప్రకటించాలి. అప్పుడే వెలుగు ప్రకాశిస్తుందంటే అర్థం
దేవుని బిడ్డ గమనించండి. మనకు ఏంటంటే టైం లేదు కాబట్టి మరి వచ్చే వారం మనం ఇంకా నేర్చుకుందాం. నేను మీకు పై బోధిస్తున్నాను. అందుకని ఇక్కడ ఏమంటుంటే, ఇదిగో ప్రజలందరికీ కలిగిపోయే మహా సంతోషకరమైన, నీకు సుట్ట తాగితే సంతోషం రాదు, పొగ తింటే సంతోషం బాబు, కళ్ళు నీకు జీవితకాలం సంతోషం బాబు, నువ్వు ముసలు ముండాస్తే సంతోషం బాబు. భగవాన్ బాత్ కే తుమ్ తెలుసా, లోటు వడాసు నీ ముద్దే పిల్లతో సంతోషము నీ బతకవని దేవుడికి ఎత్తే మనం బతికిందో తెలుసా. ఫస్ట్ వెరోనాథన్, ఫస్ట్ ఇడువులాథన్, ఫస్ట్ మువ్వలాథన్. మువ్వుడు తిరిగితే ఫస్ట్ సారి ఒక బాబు పుట్టాడు, ఫ్యామిలీ అయిపోయింది. తర్వాత 4 అవుతాం, అప్పుడు ఒక పెద్ద కుటుంబం అయింది. తర్వాత 5 అవుతాం, 3 బిడ్డలు, అప్పుడు పెద్ద కుటుంబం అయింది. దేవుని బిడ్డ, ఈ ముద్దే పిల్ల, ఆ ముద్దే పిల్ల పాప, ఆ ముద్దే పిల్ల పాప భర్త భార్య సంతోషంగా జీవించండి, పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా నీతిగా యథార్థంగా బ్రతకండి. నా కోసమని యేసుప్రభు చెప్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాపాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం, పాపాన్ని ప్రేమిస్తున్నాం, లోకాన్ని ప్రేమిస్తున్నాం. దేవుని బిడ్డ, ఇలా మనం ఉంటే పరలోకం మనం వెళ్ళాం. దేవుని బిడ్డ, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్, యేసు మసీహే, బోలో యేసు మసీహే. దేవుని బిడ్డారా, ఈ సమయంలో మరి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగించినట్టు దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ పాదములకు లెక్కలేని కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, కన్య గర్భములో రక్షకుడు పుడతాడని అయా వార్త విన్నాం. అయా నువ్వు ప్రభువా, అయా కన్య మరియ గర్భంలో పుట్టి తన ప్రజల్ని పాపము నుండి రక్షించడానికి వచ్చావు. మమ్మల్ని పాపము నుండి రక్షించడానికి, బాధల నుండి, ఎలుకల నుండి, ఇబ్బందుల నుండి, అయా చీకటుల నుండి, మరణశయ నుండి, దేశముల నుండి అయా రక్షించి గొప్ప వెలుగులోని తీసుకొచ్చినందుకు వందనాలు. మానవులందరూ మారాల ప్రభా. ఈ మైక వింటున్నా, మైక శతం వింటున్నా అందరూ మారవాలంటూ ప్రార్థనకి ప్రభువానికే స్తోత్రం. గొప్ప దేవుడానికే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రం. అభిరుచి నాయన, తండ్రి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను అందజేస్తున్నాను. దూత ప్రభా మాతో చెప్పింది. ఈ రోజు సేవకుడితో నువ్వు మాతో తిరిగి కాబట్టి, మాతో వేస్తుంది కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రం. గొప్ప దేవుడా నీకే స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మాకు సంతోషం ఈయనకి, సమాధానం కీరానికి, ఆనందం దీని కూర్చి సభకు వత్తిన ప్రభా నీకే స్తోత్రం. యేసయ్యా, అయా రక్షకుడా నీకే స్తోత్రం. ఇదిగో దావీదు పట్టణమందు నేడు నీకోసం రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు నీకు రక్షిస్తాడు. ఆ రక్షకుడు మీకు బాగు చేస్తాడు. ఆ రక్షకుడు మీ రోగం, దుఃఖం, బాధలు అన్ని తొలగించి మీ కన్నీని తుడిచి మీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మార్మనిచ్చిస్తాడు, ఆనందం ఇస్తాడని ప్రభు మాతో సూటిగా మూటిగా మాట్లాడేందుకు వందనాలు. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్యా మా ప్రార్థన నీ చేతుల్లో సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నీ వాక్యం కేసి మా హృదయ దాచి దాని ప్రకారం జీవించిన సాహిత్యం అయ్యా మీరే కృప చూపం, కనికరం చూపమని ప్రార్థన చేస్తూ యేసయ్య మా ప్రార్థన నీ పాత సన్నిధానం సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి ఒకే చేస్త బిడ్డని మీరు బలపరిచి అభిషేకించి దీవించమని
क्रिसमस, मेरी मेरी क्रिसमस, यीशु मसीह के